హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. మనకి చూసినట్లయితే మన ఆప్షన్స్లో ఆల్టర్డ్ కంటెంట్ అనేసి ఒకటి వస్తుంది కదా. సో అది యాక్చువల్గా ఆల్రెడీ కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒకళ్ళే అడిగారనమాట నన్ను నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో. సరే అసలు దాని గురించి చూద్దాం అనేసి చూశాను. ఈలోపు కామెంట్స్ కూడా ఉన్నాయి. సర్లే ఎట్లాగో అందరూ అడుగుతారు అనేసి, అండ్ ఎలాగో కొత్త అప్డేట్ కదా, సో మొత్తం క్లియర్గా దాని గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే వీడియో చేస్తున్నానండి. నిజంగా యూట్యూబ్ చాలా 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 మంచి రూల్స్ తీసుకొస్తుంది. అసలు యాక్చువల్గా చాలా యూస్ఫుల్ అండి ఈ రూల్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. సో అది మెయిన్. ఇప్పుడు మనకి ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏంటేంటో జరిగిపోతున్నాయి యూట్యూబ్లో. సో అవన్నీ కేర్ఫుల్గా ఉండాలి ఆడియన్స్ కూడా. ఏది పడితే అది ఏది జరగకూడదు అనేసి యూట్యూబ్ మంచి మంచి రూల్స్ తీసుకొస్తుంది అనమాట. సో ఇది అసలు ఏంటి నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ మన వీడియోస్కి అయితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి, బట్ నేను క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు యూట్యూబ్ ఏం చెప్తుంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఈ ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, ఇప్పుడు డీప్ ఫేక్ అనేసి మనకు ఒకటి వచ్చింది కదా. అంటే లైక్ పొలిటీషియన్స్ వాళ్ళు అనని మాటలు కూడా అన్నట్టు క్రియేట్ చేయడం. ఏముంది, అంతా ఏఐతో ఏదైనా చేయొచ్చు కదా. సో ఏఐతో మనకు చాలా రకాల మోసాలు కూడా జరుగుతున్నాయి. సో అట్లా ఈవెన్ యూట్యూబ్లో కూడా ఇప్పుడు పొలిటీషియన్స్ అనని మాటలు అన్నట్టు, లేదంటే ఇప్పుడు మనకి రష్మిక మందన్న మొన్న వీడియో ఒకటి వచ్చింది కదా, డీప్ ఫేక్ వీడియో. సో అట్లాంటి వీడియోస్ వచ్చినప్పుడు చూసే ఆడియన్స్కి, ఇదేంటంటే వ్యూవర్కి సంబంధించి అనమాట, చూసే ఆడియన్స్కి తెలియాలి ఏంటి వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేసి తెలియాలన్నమాట. ఇది ఒరిజినల్లా ఫేకా అనేసి వాళ్ళకి తెలియడానికి అనమాట ఈ అప్డేట్. సో పెట్టాల్సింది ఎవరు ఆప్షన్ మనమే కదా, క్రియేటర్స్గా మనం పెట్టాలి ఆప్షన్ మనం ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. మోస్ట్లీ మన వీడియోస్లో అయితే ఇష్యూ అయితే ఏమీ ఉండదు. సో ఏంటంటే అసలు జరగని దాన్ని జరుగుతున్నట్టే ఏమన్నా మనం వీడియోలో చూపించామనుకోండి, ఏఐ ద్వారా క్రియేట్ చేసి వీడియోని, అసలు అది జరగలేదు మనం క్రియేట్ చేసాం దాన్ని, అప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎస్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఆ వీడియోలో ఒకవేళ మనం అలా పెడితే వీడియోని ఆ ఏఐ యూజ్ చేసి డీప్ ఫేక్గా మనం అట్లా పెట్టినప్పుడు, అంటే మనం క్రియేట్ చేసినప్పుడు అసలు జరగలేదు, జరగని దాన్ని మనం అది దేనికి సంబంధించిందైనా అవనివ్వండి, దేనికి సంబంధించిందైనా సరే, జరగని దాన్ని జరిగినట్టు లేదా అనని మాటలు అన్నట్టు అలా మనం చేసిన వీడియోకి ఇది పెట్టాలన్నమాట. సో మనం కనుక అలా పెట్టామనుకోండి, ఆ ఆప్షన్ కనుక ఎస్ అని క్లిక్ చేస్తే మన ఆ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్లో మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి. సో ఇట్లా మనకి ఆల్టర్డ్ ఆర్ సింథటిక్ కంటెంట్ అనేసి మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ అప్పుడు ఆడియన్స్కి తెలుస్తుంది, ఓకే ఇది ఒరిజినల్ వీడియో కాదు, వీళ్ళు అదే ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో పోస్ట్ చేశారు అనేసి తెలుస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మనకి యూట్యూబ్లో రీమిక్స్ అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా, రీమిక్స్, కట్ వీడియో, కొలాబరేట్ అని ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. సో అవన్నీ చేసినప్పుడు మనం మెన్షన్ చేయవసరంలా. యూట్యూబ్ ఏం చెప్తుందంటే, ఇవన్నీ మీరు ఏదన్నా చేసినా కూడా దాని గురించి మీరేం మెన్షన్ చేయవసరంలా. ఏది ఈ ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేయవసరంలా. ఒకవేళ మనం ఏమన్నా రీమిక్స్ లాంటివి ఏమన్నా చేసినా కూడా, అదే రీమిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు వాయిస్, ఇప్పుడు మనకి రీమిక్స్ అనేది అసలు ఆప్షన్ కూడా లేదు, కంపల్సరీ రీమిక్స్ ఉంటుంది. షార్ట్స్లో మీరు చూసినట్లయితే మనకి లాంగ్ వీడియోస్లో డోంట్ అలో రీమిక్సింగ్ అన్న ఆప్షన్ అన్న వస్తుంది. బట్ షార్ట్స్లో ఓన్లీ మనకి ఎలో ఆడియో అండ్ వీడియో రీమిక్సింగ్, ఎలో ఆడియో రీమిక్సింగ్ మాత్రమే వస్తుంది కదా షార్ట్స్లో. సో ఇప్పుడు మనం మాట్లాడే మాటలు రీమిక్స్ చేసేస్తున్నారు. వీడియో లేకపోయినా ఆడియో రీమిక్సింగ్ అన్న చేసేస్తారు కదా అనమాట. సో అలా చేసినప్పుడు కూడా మన వీడియోకి ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తుంది, అప్పుడు మనం క్లిక్ చేయ అవసరంలా. అట్లా కాకుండా మనం ఏదన్నా ఏఐ ద్వారా మనం చేసామనుకోండి వీడియోని, అంటే జరగని దాన్ని జరిగినట్టుగా చూపించామనుకోండి, అప్పుడు మనం మాన్యువల్గా పెట్టాలి ఎస్ అనే ఆప్షన్. అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ వస్తాయంటే దీని కిందకి, ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్నిసార్లు మనకి ఎక్కువగా షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వస్తూ ఉంటాయి. అంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఇలా ఉంటుంది, ఫ్యూచర్ టెక్నాలజీ అలా ఉంటుంది అనేసి మనకి కొన్ని మీరు కూడా చూసే ఉండొచ్చు. అంటే అదేంటి, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కారు వెళ్తుంటే వాళ్ళు రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు క్రాస్ చేయడానికి చూస్తే
ఆ కార్కి ఏదో రోడ్లో నుంచి కింద నుంచి పైకి ఏదో వచ్చి ఆ కార్ క్రాష్ అయిపోయినట్టు అలా చూపిస్తూ ఉంటారు కదా. సో అవన్నీ అట్లా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియోస్ అనమాట. అంటే అదేంటి అక్కడ జరిగేది నిజం కాదు, వాళ్ళు ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి అలా పెట్టారు అంతే. సో అది నిజం కాదు కదా. సో అట్లాంటి వీడియోస్కి పెట్టాలన్నమాట. మనమేమో అట్లాంటి వీడియోస్ ఏం క్రియేట్ చేయం కదా, మోస్ట్లీ చేస్తే రీమిక్స్ చేస్తాము. సో ఆ రీమిక్స్కి కూడా మీరేం చేయవసరం, అది ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తుంది ఈ ఆప్షన్. ఇంకోటి, ఈ ఆప్షన్ ఇంకా అందరికీ రాలేదండి, వస్తుంది, అందరికీ ఖచ్చితంగా వస్తుంది. మనం ఏమన్నా కంపల్సరీ పెట్టాలని ఏమీ లేదు. మనం ఏదన్నా ఇట్లా ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఏమన్నా అన్యాచురల్ సీన్స్ ఏమన్నా ఉంటే, అంటే మనం ఏమన్నా అట్లాంటి వీడియోస్ పెడితేనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో యూట్యూబ్ ఏం చెప్తుందంటే మినిమం బేసిక్ ఫిల్టర్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే వీడియోని ఇంకా బాగా చేయడానికి, బాగా ఇంప్రూవ్మెంట్ బాగా ఉండడానికి మనం ఏమన్నా ఫిల్టర్స్ లాంటివి యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, అలాంటి దానికేం పెట్టాల్సిన పని లేదు. నార్మల్గా లైక్ అసలు కంప్లీట్ డిఫరెంట్గా ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, ఇప్పుడు ఏఐ ద్వారా నా ఫేస్ని అసలు మార్చేసి పూర్తిగా వేరే వాళ్ళ ఫేస్ లాగా పెట్టి వీడియో చేసామనుకోండి. సో అట్లాంటప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ. అది మనం ఏఐ ద్వారా చేసినట్టు కదా. ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, దీనికి నేనేం ఎఫెక్ట్స్ ఏం పెట్టలే, అట్లాంటి ఎఫెక్ట్స్ ఏం పెట్టలే, లైక్ డీప్ ఫేక్ కానీ ఇట్లాంటివి ఏమీ పెట్టలేదు కదా. సో దీనికి పెట్టవసరలా. ఈవెన్ వాయిస్కి కూడానండి, వాయిస్ మనకి ఇప్పుడు రీమిక్స్ వచ్చింది, రీమిక్స్ కాకుండా ఈవెన్ మనం వాయిస్లు కూడా వాయిస్ ఓవర్ క్లోనింగ్ అంటారు కదా. సో వాయిస్ని కూడా అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఏమి చెప్పకపోయినా కూడా వాళ్ళు చెప్పినట్టు క్రియేట్ చేయడం అనమాట. సేమ్ డీప్ ఫేక్ లాగానే కదా, ఫేసెస్ అయినా అంతే, ఈవెన్ వాయిస్లు కూడా చేసేయచ్చు కదా ఏదైనా సరే వాయిస్ క్లోనింగ్ ద్వారా. సో అట్లాంటి వీడియోస్ చేసినప్పుడు కంపల్సరీ ఈ ఆప్షన్ పెట్టాలి అనేసి చెప్తుందన్నమాట యూట్యూబ్. సో మనం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఏఐ ద్వారా మనం ఏమైనా చేయొచ్చు కదా, ఏదైనా అసలు లేని సీన్ని కూడా క్రియేట్ చేయొచ్చు ఏఐ ద్వారా. ఇప్పుడు మనం ఒక సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏముంది మనుషులు లేకుండానే పని జరిగిపోతుంది కదా ఏఐతో అన్నీ ఏదైనా సరే. సో ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాటికి వాయిస్లు పెట్టి వాటిని నిజమైన మనుషుల్లాగా పెట్టి అది మనం సీన్ క్రియేట్ చేసామనుకోండి, అట్లాంటి వీడియోస్కి పెట్టాలి. అంత సీన్ ఎవరు చేస్తారు చెప్పండి. సో మోస్ట్లీ మనలాంటి ఛానల్స్కి, అంటే లైక్ వ్లాగ్స్ చేసుకునే ఛానల్స్ కానీ లేదంటే నార్మల్గా కనిపిస్తూ చేసే ఛానల్స్ కానీ కుకింగ్ ఛానల్స్ కానీ ఇట్లాంటి వాటికి ఏం ప్రాబ్లము లేదండి, మీరు హ్యాపీగా నో అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనమేం ఏఐ టూల్స్ ఏమి యూజ్ చేయట్లేదు కదా అక్కడ. సో అట్లా పెట్టుకోవచ్చు, నో అనే పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి, మీరు ఓన్లీ అట్లాంటి వీడియోస్ ఏదన్నా క్రియేట్ చేస్తేనే పెట్టాలి. రీమిక్స్ వాటికేమో మీరు ప్రత్యేకంగా పెట్టకపోయినా ఎలాగో యూట్యూబే ఇచ్చుకుంటారు కాబట్టి మనకు అసలు ఆ ప్రాబ్లమే లేదు. అండ్ ఇక్కడ ఇది పెట్టకపోతే ఏమవుతుంది అంటే, మనం ఒకవేళ ఏఐ యూజ్ చేసినా కూడా ఒకవేళ మనం ఆప్షన్ సెలెక్ట్ చేయలేదనుకోండి, మానిటైజేషన్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఇంకా పూర్తిగా రాలేదులేండి, అప్డేట్ వస్తుంది, వచ్చేస్తుంది ఎంత ఈజీగా. ఆల్రెడీ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా ఈజీ కదా అంతా రావడం. ఆప్షన్ వస్తుందండి అందరికీ. వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ అయితే మనం కంపల్సరీ సెలెక్ట్ చేయాలన్నమాట. అది ఒకవేళ పెట్టకపోతే, అలాంటి వీడియో క్రియేట్ చేసినా కూడా పెట్టకపోతే మానిటైజేషన్ తీసేస్తాము అని అయితే చెప్తుంది. ఇప్పుడైతే ఒకవేళ మనం ఆ ఎస్ అనే ఆప్షన్ పెట్టామనుకోండి, ప్రస్తుతానికైతే ఫోన్లో ట్యాబ్లెట్స్లోనూ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుందంట, అంటే పెట్టినట్టు ఆల్టర్డ్ ఆర్ సింథటిక్ కంటెంట్ అనేసి కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా టీవీలో లేదా ల్యాప్టాప్లో కూడా వచ్చేలాగా అయితే పెట్టబోతున్నాము అనేసి చెప్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అండి, లైక్ ఎలక్షన్స్లో, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి, అంటే అనని మాటలు అన్నట్టు క్రియేట్ చేయడం కానీ, ఇప్పుడు న్యాచురల్గా జరిగే డిజాస్టర్స్ ఉంటాయి, అంటే లైక్ ఫ్లడ్స్ అవనివ్వండి లేదంటే తుఫాన్ అవనివ్వండి. సో ఇట్లాంటివన్నీ కూడా దీని ద్వారా కూడా క్రియేట్ చేసినా సరే అట్లాంటి వీడియోస్కి కూడా కంపల్సరీ ఇది పెట్టాలి ఆప్షన్ అనేసి చెప్తుందన్నమాట. ఒకవేళ మీరు క్రియేట్ చేస్తే అలాంటి కంటెంట్, దానికైతే ఇవన్నీ ఏంటంటే ఇంకా సెన్సిటివ్ కింద తీసుకుంటుంది అనమాట, ఇంకా సెన్సిటివ్ కంటెంట్ కింద తీసుకుంటుంది అనమాట యూట్యూబ్. సో ఓన్లీ డిస్క్రిప్షన్లోనే కాదు, స్క్రీన్ పైన షార్ట్స్లో ఒకవేళ అలాంటి కంటెంట్ కనుక ఉంటే స్క్రీన్ పైన కూడా కనిపించేలాగా పెడతాము అనేసి చెప్తుంది అనమాట. సో నేను ఇక్కడ పక్కన ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా కనిపిస్తుంది అనమాట. అలాంటి వీడియోస్కి అలాంటి కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు అసలు డిస్క్రిప్షన్ వరకు, అంటే డిస్క్రిప్షన్ అందరూ చూడరు కదా, సో అందుకే స్క్రీన్ పైనే కనిపించేలాగా పెడతాము అనేసి చెప్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే దీని ఉద్దేశం, ఈ ఆప్షన్ రావడానికి ఉద్దేశం ఏంటంటే చూసే ఆడియన్స్కి వాళ్ళు రియల్ చూస్తున్నారా ఫేక్ చూస్తున్నారా అనేది తెలియడానికి అనమాట మెయిన్. సో ఇది వచ్చిన కొత్త అప్డేట్ అండి, అండ్ మంచి అప్డేట్ కూడా. సో ఇదండి ఈ ఆప్షన్ గురించి.
అండ్ ఇది ఇంకా అందరికీ అయితే రాలేదు, ఈవెన్ నాకు కూడా రాలేదు, ఎవరు అడగడం వల్లే చేశాను కదా నేను ఈ వీడియో. సో అందరికీ వస్తుంది ఆప్షన్. సో వస్తే మాత్రం మీరు అప్పుడు నో అనేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏఐ ద్వారా క్రియేట్ చేస్తే అన్రియల్గా అంటే జరగని దాన్ని చెప్తున్నాను కదా, జరగని దాన్ని జరిగినట్టు మీరు కనుక క్రియేట్ చేసి ఉంటే అప్పుడు మాత్రమే ఇవ్వాలి. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.